వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. ఎపిసోడ్ 45A అండి. ఏలో దూడలు అండి ఇవి. కొత్తవారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 45 అండి. జైన్ కిసాన్ రైతన్నలకి నమస్తే. మా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. దూడలు చూసుకుంటూ మనం వెళ్దాం. कैसा बोल रहे? कितना रहता रेट है? दो भी मिला के 10,000. విన్నారు కదా రైతులు. తోటి రైతు చెప్తున్నాడు 2 కలిపి 10,000 ఉంటాయి. ఇంకోటి చూడండి, అదిగోండి. ఇప్పుడు మనము దూడలు చూసుకుంటూ వెళ్దాం. అన్ని దూడలేనండి, ఓన్లీ దూడలే చూపిస్తా. 5,000 ఉందండి సుమారు ఈరోజు మార్కెట్. దూడొచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవి 4,000 అంటండి. చూసుకోండి, దూడలు చూసుకుంటే వెళ్దాం మనం. ఓన్లీ దూడలే చూపిస్తాను. చూసుకొని మీరు ఎలా ఉందో మనకు కామెంట్ చేయండి. ఇదైతే ఒక 6,000 ఉంటుందండి దూడ. ఏమండి ఏ చెప్పండి, మా రైతుల ఛానల్ ఏంటి ఇది? ఈ 4 9,000 చూసారు కదా రైతులారా. ఇదిగోండి, అది ఇది ఇది ఇదిగోండి. ఇది ఏం చెప్పారు? 29,000. ఏ ఊరండి? గుర్రాయిగూడెం. పేరండి? చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు, విన్నారు కదా, గమనించండి. 4 కలిపి 29,000కి అడిగారంట, ఇవ్వలేదు. జాతి గల పేదోళ్ళు అండి. ఇవన్నీ పేదోళ్ళు అండి. చూసుకోండి, చూసుకుంటూ మనం దోళ్ళు వెళ్దాం. దోళ్ళు ఎక్కువగానే వచ్చినాయండి మన సంతకి. 45A అండి ఇది. 45B ఏమో ఎద్దులండి. ఈ దూడ మట్టుకు 9-10,000లో ఇస్తారండి దూడ. నమస్తే. ఎలా ఉన్నాయి దోళ్ళు? గణేష్ ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చారు. ఎలా సుమారు రేటు? 9,000, 10,000, 7,000 ఆ రేంజ్లో ఉన్నాయి. సరే అండి, థ్యాంక్ యూ గణేష్ గారు. ఏమండి మంగరాజు గారు ఎలా ఉన్నారు? ఏంటి మాట్లాడట్లా, సైలెంట్ అయిపోయారు? జ్వరం తగ్గలేదా? మరి చూపించుకోలేదా? మరి ఏం తెచ్చారు? సరే. మొత్తం దూడలేనండి. వర్షం అండి. వర్షంలో కూడా కెమెరా తడుస్తూనే తీస్తున్నాను, గమనించండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎపిసోడ్ 45A అండి. ఓన్లీ దూడలండి. రైతన్నలు కొనదలిచిన వారు, అమ్మదలిచిన వారు 2 నిమిషాలు వీడియో తీసి పంపండి. మాట్లాడి మీరు ఊరు, పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే
మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఫోన్ వచ్చి అడ్డంగా పెట్టండి, అడ్డంగా పెట్టి వీడియో తీయండి. అన్ని దూడలేనండి. దూడలు పెంచుకుంటాకి రైతులకు కావాలంటే వచ్చి కొనుక్కోండి, ధరలు కూడా తక్కువ ఉన్నాయి. మార్కెట్ అంతా దూడలే వచ్చినాయండి. మొత్తం వర్షం అండి, చినుకులే చినుకులు. ఏం తమ్ముడు అమ్మేసావా? ఏం తెచ్చా? సంత బాల. ఏం అమ్మావు అసలు? గేదెలు అమ్మావు. ఎలా అమ్మావు? 50. పర్లేదా? పోన్లండి ఏదో ఒకటి. ఇవన్నీ దూడలు అమ్మకానికే ఉన్నాయండి. జహాంగీర్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మార్కెట్ బాగా మందంగా ఉందంటారా? అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మా రైతులకి చెప్పండి సార్, జైన్ కిసాన్ రైతులకి జై కిసాన్ ఛానల్కి ధన్యవాదాలండి. ఇక్కడ ఈ జంగారెడ్డి మార్కెట్లో చాలా మందంగా ఉన్న మార్కెట్. ఎవరైనా దున్నపోతు కానీ గేదెలు కానీ దున్నపోతు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా దోళ్ళు కానీ చాలా చౌక ధరలకు అమ్ముతున్నారు ఇక్కడ. అయినా 10,000 చేసే దోళ్ళు 7,000కి ఇచ్చేవాళ్ళ. చాలా మందంగా ఉంది. ఈ 6,800 దోళ్ళు అంటే మేమే రైతు దొడ్లో కొంటాం అసలు. అంటే చాలా మందంగా ఉందండి. చూడండి దోళ్ళు, చూడండి ఇక్కడ చూడండి దోళ్ళు చూడండి, చాలా మందంగా ఉంది మార్కెట్. ఇలా ఉంటే మనం వ్యాపారాలు చేయలేమండి. అమ్మడం చాలా సరుకు అమ్మడం లేదు. వర్షం కూడా వస్తుంది, వర్షం వస్తే బాగా మందంగా ఉంటుంది వ్యాపారం. రైతులకి ఇది అవకాశం, రైతులకి మంచి అవకాశం, బేరగాళ్ళకి మంచిది కాదు. అదండి. విన్నారు కదా మన జైన్ కిసాన్ సబ్స్క్రైబర్ రైతన్నలకి మన జహాంగీర్ గారి మాటలు విన్నారు కదా. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి.